దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాము. దేవుడు గడిచినటువంటి పగటి కాలమంతయు తన కృపాక్షేమములతోనూ తన కాపుదలతోనూ మనల్ని భద్రపరిచినందుకై మనము ఎంతైనా ప్రభువుని స్తుతించబద్ధులమై ఉన్నాము. దేవుని వాక్యమును చదువుకున్నాము. 139వ కీర్తన 12వ వచనము. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. దేవుడు ఈ లేఖన భాగంలో మనలను దర్శిస్తూ ప్రభు మన ఎడల చూపిన కృపను జ్ఞాపకం చేయుచున్నాడు. చీకటి నీకు చీకటిగా కాకపోవును. చీకటి మనకది చీకటిగా కాక వెలుగుగా చేస్తానని, రాత్రి పగటి వలె వెలుగుగా ఉంటుందని, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉంటుందని ప్రభు సెలవిచ్చారు. నిజమే, మనము మన ప్రతి పరిస్థితులలో, వ్యతిరేకమైన పరిస్థితులలో, ఆటంక పరిస్థితులలో మనము నడుస్తూ ఉన్నప్పుడు చీకటి మనకు ఆటంకముగా, మన పనిని జరగనీయకుండా, మనం ఎంత పగలంతా పనిచేసి చీకటి పడగానే ఆ పనిని విరమించుకుంటాము. అంటే మన పనికి ఆటంకముగా చీకటి ఉన్నది. అనేకమైనటువంటి మన పనులను ఆటంకపరిచేదిగాను, మనలను ఇబ్బంది కలిగించేదిగాను చీకటి ఉండగా, దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు ఆ చీకటి చీకటిగా ఉండదని, రాత్రి పగటి వలె ఉంటుందని, చీకటి వెలుగు ఒకేలాగా ఉంటాయని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయనందు విశ్వాసం ఉంచిన వారికి శ్రమ, ఇబ్బంది, ఆటంకము అవన్నీ శ్రమలుగాను, ఇబ్బందులుగాను, ఆటంకముగాను అనిపించవు. వాటిని దేవుడు ఏకరీతిగా చేశాడు. సంతోషము ఎలా స్వీకరిస్తామో అలాగే ఇబ్బంది కూడా, శ్రమ కూడా అలాగనే స్వీకరించేదిగా దేవుడు మనకు చేశాడు. ఇటువంటి కృప ఆయన యందు విశ్వాసం కలిగిన వారికి అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, గడిచిన పగటి కాలమంతయు మీరు మాకు తోడుగా ఉండినందుకై స్తోత్రములు. మీ లేఖనము సెలవిచ్చినట్లు నాయన, చీకటి అయినను నీకు చీకటి కాకపోవునని, రాత్రి పగటి వలె ఉంటుందని, చీకటి వెలుగు రెండు ఒకేలాగా ఉంటాయని మీరు సెలవిచ్చిన దేవుడుగా ఉన్నారు. తండ్రి, నీ అందు విశ్వాసం ఉంచిన మేము ఎటువంటి ఆటుపోట్లు ఎదురైనను దేవా, నీ అందు స్థిరముగా నాయన చలించక, అస్థిరులము కాక నీలో స్థిరముగా ఉండడానికి మీరు మా ఎడల చూపుచు వచ్చిన కృపదైశ్వర్యం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలమంతా నాయన మా అలసటను తీర్చండి. మరుసటి దినం కొరకై మీరు మమ్మల్ని సిద్ధపరచండి. మా కార్యాలను సఫలపరచండి. ఉదయకాలమే లేచి నిన్ను స్తుతించడానికి, మీ నామాన్ని ఘనపరచడానికి, మీతో కూడా దినమును ప్రారంభించడానికి మీ సహాయం అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.